1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఒక సక్సెస్ మనం పొందాలి అంటే మన చుట్టూ వైబ్రేషన్స్, ముఖ్యంగా నెగిటివిటీ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో అది కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందా? మన చుట్టుపక్కల జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన థాట్ ప్రాసెస్ని, మన యాటిట్యూడ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్, వెరీ డిసిప్లిన్ ఫ్యామిలీ. ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్, స్వయంగా కృషి చేసి మూవీస్లోకి వద్దాము అనేసి సినిమాలలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు నలుగురు కూర్చొని ఎగతాళి చేశారు. అంత తెల్లగా ఎంత బాగా ఉన్నారు, కండలు గింజలు పెట్టుకొని ఉన్నారు, వీళ్ళకే చాలా డిప్రెస్ అయిపోయారు. నేను టైం వేస్ట్ చేస్తున్నానా, ఇది వర్కౌట్ అవ్వదా అనే ఒక థాట్లోకి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ హిస్ ఫేవరెట్ గాడ్. ఆ మెడిటేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు చేసే పని మీద నువ్వు ఫోకస్ పెట్టు, శ్రద్ధ పెట్టు అనే ఒక ఇన్పుట్ వచ్చింది. డెడికేటెడ్గా ఫిల్మ్ ట్రయల్స్ అవి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆయన సెట్లో ఉన్నప్పుడు హీరో ఏదో ఇరిటేట్ అయ్యి ఈయనను ఏమన్నారంటే, ఇప్పటికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి రియాక్ట్ కాకుండా అలా ఉంది, ఫర్దర్ ఇంకా అలాగే ట్రయల్స్ చేసినాక అల్టిమేట్లీ ఆయనకు ఒక ఆ శ్రమ ఏదైతే ఉందో చూడండి, 1% కూడా వృధా కాలేదు. అందరి మనసుల్ని బాగా దోచేసి ఇప్పటికీ కూడా చాలా మందిని అలరిస్తా ఉన్నారు ఆయన. ఇవాల్టి స్ఫూర్తిలో ఒక సూపర్ స్టోరీ అండి, అందరికీ చాలా ఇంట్రెస్టే. అంతకు మించి ఆ స్టోరీలో ఒక రహస్యం ఉందన్నమాట. సో అది రామ్ గారిని అడిగి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మీరు ప్రతిదీ ఏ స్టోరీ చెప్పినా కూడా నిజంగా అండి ఎలా ఉంటుంది అంటే చాలా మందికి ఆకట్టుకునేలా చెప్తారు. అంటే ప్రతి విజయం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది అనేది రామ్ గారి స్టోరీస్ లో ఉంటుంది. అయితే చాలా మటుకు మీరు సక్సెస్ గురించే చెప్తారు. సో ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిజంగా మీరు అన్నట్టు ఒక సక్సెస్ మనం పొందాలి అంటే మన చుట్టూ వైబ్రేషన్స్, ముఖ్యంగా జనాలు, అంటే కొంతమంది నెగిటివిటీ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో అది కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందా మన సక్సెస్ కి? మన చుట్టుపక్కల జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన థాట్ ప్రాసెస్ని, మన యాటిట్యూడ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అండ్ అందుకనే అంటారు ఏంటంటే, రైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మన సరౌండింగ్స్ కూడా పాజిటివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సక్సెస్ని డిఫైన్ చేసే వన్ ఆఫ్ ది ప్రైమ్ ఆస్పెక్ట్స్ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి అంటే ఎలా అసలు మన చుట్టుపక్కల జనాలు మనల్ని ఆకర్షిస్తారో ఆర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే దానికి ఐ విల్ టెల్ యూ అ స్టోరీ అండి ఇక్కడ. అండ్ ఈ స్టోరీలో మోస్ట్ ఆఫ్ ది స్టోరీ చాలా మందికి తెలుసు, బికాస్ హీఈస్ అ వెరీ ఫేమస్ పర్సన్. కానీ నేను ఈ మొత్తం స్టోరీలో 2 things ని హైలైట్ చేయబోతున్నాను. నేను ఈ 2 things వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అంటే, అసలు ఈ సరౌండింగ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, దాన్ని ఎలా మనము అరికట్టచ్చు అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. సో ఈ స్టోరీకి వచ్చేసరికి ఏంటంటే, ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఈజ్ ఇన్ పోలీస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళ ఫాదర్ పోలీస్ అని అంటే ఆబ్వియస్లీ డిసిప్లిన్ లెవెల్స్ కొంచెం హయ్యర్ గానే ఉంటాయి. ఈయనకి ఆ డిసిప్లిన్ అనేది చాలా హెల్ప్ అయింది చెప్పాలంటే కెరియర్లో. సో ఇప్పుడు చూడండి, అప్బ్రింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఎంత ఇంపార్టెంట్, ఇచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఆ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఈ స్టోరీ నుంచి తెలుస్తుంది. సో ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ పోలీస్లో ఉండేవాళ్ళు అండ్ వెరీ డిసిప్లిన్ ఫ్యామిలీ. ఆ డిసిప్లిన్కి అది సరిపోలేదనక ఇంకోటి ఏంటంటే, ఆయన ఎన్సీసీలో కూడా చేశారు. హీ వాజ్ ఇంటూ ఎన్సీసీ యాజ్ వెల్. సో ఎన్సీసీలో ఉండి ఏది రిపబ్లిక్ డే పరేడ్స్ కూడా అటెండ్ అయ్యారు. సో ఎన్సీసీ అంటేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మనకి, రైట్? సో ఆ డిసిప్లిన్ అదంతా కూడా, ఆ స్ట్రిక్ట్నెస్ అంతా కూడా అక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన. అండ్ ఆయన లైఫ్కి ఇది చాలా ఉపయోగపడింది చెప్పాలనంటే. సో బేసిక్గా ఏంటంటే, ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. స్వయంగా కృషి చేసి మూవీస్లోకి వద్దాము అనేసి ఆయన ఏంటంటే ఒక యాక్టింగ్ స్కూల్ కూడా జాయిన్ అయ్యారు అనమాట. మద్రాస్లో యాక్టింగ్ స్కూల్ కూడా జాయిన్ అయ్యారు. ఇది మన ట్రైనింగ్ తీసుకుంటూ ఒక రోజు, అంటే ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ పాయింట్ అనమాట, ఈ నెగిటివ్ సరౌండింగ్ గురించి మనం అందాక అనుకున్నాం కదా, దానిలో ఇది ఒక ఘటన. దాంట్లో ఆయన సినిమాలలో ట్రై చేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఒక టీ షాప్ దగ్గర ఎక్కడో
నలుగురు కూర్చొని ఏంటి ఏం చేయడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి అనేసి ఈయనని క్వశ్చన్ చేస్తే ఇలా సినిమాలలో ట్రై చేద్దాం అనేసి ఆఫర్స్ కోసం ట్రై చేద్దాం అనేసి నేను ఇట్లా ట్రైన్ అవుతున్నాను అని చెప్తే ఆ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే ఇంకో ఇద్దరిని పిలుచుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చి వీళ్ళని చూడు ఎంత బార్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, వీళ్ళే ఠికానా లేకుండా ఉన్నారు ఇప్పుడు దాకా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, అలాంటిది నువ్వు హీరో అయిపోదామని వచ్చావా అనేసి ఎగతాళి చేశారనమాట. వాళ్ళు ఎగతాళి చేశారు, ప్లస్ లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు. ఇంత బారుగా, ఎంత తెల్లగా, ఎంత బాగా ఉన్నారు, కండలు గింజలు పెట్టుకొని ఉన్నారు, వీళ్ళకే ఇంకా ఠికానా లేదు, నువ్వేం చేద్దామని వచ్చావు అని చెప్పేసరికి ఈ పర్సన్ చాలా డిప్రెస్ అయిపోయారనమాట. లైక్ వెరీ డిప్రెస్డ్. అండ్ ఏంటంటే అరే నిజంగానే నాకు అవకాశాలు రావా, నేను టైం వేస్ట్ చేస్తున్నానా, ఇది వర్కౌట్ అవ్వదా అనే ఒక థాట్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆందోళన, ఏంటి నేను ఏం చేస్తున్నాను, ఇంతకు వస్తుందా రాదా అనే ఒక థాట్, ఎక్స్ట్రీమ్ లోలో ఉన్నారనమాట ఆయన. ఆ పాయింట్ ఆఫ్ టైంలో, ఆ ఎక్స్ట్రీమ్ లోలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే హీ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ హిస్ ఫేవరెట్ గాడ్ అనమాట. ఆయన ఫేవరెట్ గాడ్ తోటి హీ వాజ్ కాన్వర్సింగ్. అండ్ ఆ గాడ్తో కాన్వర్సింగ్ అండ్ ఆ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకు తెలిసింది ఏంటంటే లైక్ ఆర్ హీ గాట్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ దట్ సోర్స్ దట్ అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఇంకొకసారి అక్కడికి వెళ్ళకుండా నువ్వు నీ చేసే పని మీద నువ్వు ఫోకస్ పెట్టు, శ్రద్ధ పెట్టు అనే ఒక ఇన్పుట్ వచ్చింది ఆయనకి. ఆయనకి అది అలా అనిపించిన తర్వాత ఇంకా సరే అనేసి ఇంకొకసారి అటు సైడ్ వెళ్ళకుండా ఆయన డెడికేటెడ్గా ఫిల్మ్ ట్రయల్స్ అవి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే సమ్వేర్ ఒక చిన్న రోల్ అయితే వచ్చింది. రోల్ వచ్చింది, అది ఒక హీరో పక్కన క్యారెక్టర్ లాగా వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న ఏదో ఒకటి అట్లీస్ట్ స్టార్ట్ అయితే అయింది. వచ్చిన తర్వాత ఆయన సెట్లో ఉన్నప్పుడు ఆయన ఏదో ఇరిటేట్ అయ్యి, ఎవరు ఆ హీరో ఏదో ఇరిటేట్ అయ్యి ఈయనను ఏమన్నారంటే, నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు జాగ్రత్త అనేసి సెట్లో అందరి ముందు గట్టిగా అరిచారు. ఎంత హ్యూమిలియేషన్ అండి అది, రైట్? ఆ హ్యూమిలియేషన్ ని కూడా తట్టుకొని చాలా మంది ఏంటంటే ఏంది ఇది అని లైట్ తీసుకుంటారు, లేదంటే ఆ టైంకి కోపం వచ్చేస్తుంది మనకి, రైట్? సో ఆయన అప్పటికి కూడా ఆ డిసిప్లిన్ ఆయనకి అక్కడ హెల్ప్ అయింది. ఆయన ఏంటంటే అప్పటికి కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి రియాక్ట్ కాకుండా అలా ఉండి నా సక్సెస్ తోటి నేను ఆన్సర్ చెప్పాలి అనే ఒక థాట్ తోటి అక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆయన రియాక్ట్ అవ్వకుండా ఫర్దర్ ఇంకా అలాగే ట్రయల్స్ చేసినాక అల్టిమేట్లీ ఆయనకు ఒక హిట్ వచ్చిందండి. ఆ హిట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ మ్యాసివ్ హిట్. ఎంత పెద్ద హిట్ అని అంటే ఆయన మేనరిజమ్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఆయన డాన్సింగ్ స్కిల్స్ అన్నీ కూడా అందులో బయటపడ్డాయి అనమాట. సో దాంతో ఏంటంటే ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది కదా అని అక్కడికి వదిలేయలేదు. ఆయన ఏంటంటే నేను చెప్పాను చూడండి, డిసిప్లిన్ చెప్పాను కదా, డిసిప్లిన్డ్గా అంటే సెట్కి వెళ్ళే టైం దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పుడు ఒక షూట్ టైం ఇచ్చారు అంటే ఆ టైంకి వెళ్ళేవారు ఆయన. ఆయనకి చాలా మంది ఆఫర్స్ ఇవ్వడానికి రీజన్స్ కూడా ఏంటంటే ఆయన డిసిప్లిన్, రైట్? సో ఆయన చెప్పిన టైంకి వస్తారో, ఎక్స్టెండ్ అవ్వాలి అంటే పర్వాలేదు ఎక్స్టెండ్ చేస్తాను అనేసి దానికి తగ్గట్టు ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించడం ఒకటి, ఆ ఇంప్రొవైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే బాగా డెడికేటెడ్గా ఒక వర్క్ చేస్తున్నాము అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి చేసేవాళ్ళు అనమాట. ఆ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటికీ ఆ శ్రమ ఏదైతే ఉందో చూడండి, 1% కూడా వృధా కాలేదు. ఆయన అందరి మనసుల్ని బాగా దోచేసి ఇప్పటికీ కూడా చాలా మందిని అలరిస్తా ఉన్నారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి గారు. చూడండి అసలు వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి చిరంజీవి గారి గురించి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పీక్ సక్సెస్ చూసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా నోరు పారేసుకోవడం కానీ, పొగరగా మాట్లాడటం కానీ ఇలాంటి ఏం చేయలేదు చూడండి. ఆయన ఆ హంబుల్నెస్ అది అలా మెయింటైన్ చేసి ఇండస్ట్రీకి ఇప్పటికీ ఒక పెద్దలాగా నిలబడ్డారు, ఆర్ మనం ఆయన ఒక పెద్దలాగా చూస్తున్నాము అని అంటే అది ప్యూర్లీ ఆయన చేసిన పనులు, ఆయన పనితీరు మాత్రమే దానికి ఇది. సో ఇప్పుడు చూడండి, ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇప్పటికీ కూడా ఆయనకు అవసరం లేదండి, కానీ ఇప్పటికీ కూడా ఎవరన్నా మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి న్యూ కమర్స్, ఆయన టైం తీసుకొని మరీ వాళ్ళని ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేసి బాగా చేస్తున్నావు నాన్న ఇలాగే చేయి, లేకపోతే లేడీస్ అన్నా కూడా పిలిచి బాగా చేస్తున్నావు తల్లి ఇలాగే చెయ్యి, ఇన్పుట్స్ కూడా ఇస్తారు, ఎలా చేయాలి ఏం చేయాలి ఇన్పుట్స్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు.
సో దాట్ కైండ్ ఆఫ్ హంబుల్ పర్సన్ హీ ఈస్. సో చూడండి, ఆయన 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, నేను ఇందాక చెప్పిన ఒక ఇన్సిడెంట్, ఆ నెగటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కూడా ఆయన అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఆ లోకి వెళ్ళాడే కానీ హీ డి నాట్ గివ్ అప్. మళ్ళీ అతను ఏంటంటే ఆ నెగటివ్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళకుండా అటు సైడే పోకుండా కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాడే కాబట్టే వి గెట్ టు సీ హిస్ సక్సెస్ నౌ, రైట్? సో అలా ప్రతి మనిషికి మన సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా ఇంపాక్ట్ పడతాయండి. చిరంజీవి గారు కూడా ఆ పాజిటివిటీ క్రియేట్ చేయడానికే ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. ఎక్కడైనా సరే, సెట్లో అయినా కానివ్వండి, ఎక్కడైనా సరే సరదాగా ఉంటారు, అందరితోటి మాట్లాడుతూ ఉంటారు. అరే నేను మెగాస్టార్ని అనే ఒక అట్లాంటి భేదాలు అవి ఏం చూపించారు ఆయన, రైట్? సో అలాంటి వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మన ఎన్వైరన్మెంట్ని మనం పాజిటివ్గా చేయాలి. రెండోది, మీరు సక్సెస్ అయినాక మీ వంతు కృషి మీరు చేయండి ఎన్వైరన్మెంట్స్ని పాజిటివ్గా చేయడానికి. దట్ కెన్ హెల్ప్ సమ్వన్ ఎల్స్. నిజంగా అంటే చిరంజీవి గారి గురించి చాలా మందికి ఎన్నో తెలుసు, బట్ ఇది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. నిజంగా అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు. అందరికి రోల్ మోడల్, ఎవర్ గ్రీన్ హీరో. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఎవరినైనా అడగండి మీరు, ఎవరిని రోల్ మోడల్ అనగానే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు చిన్న పిల్లలండి, ఎన్ని జనరేషన్స్ కి తెలుసు, ఎన్ని జనరేషన్లకి. నిజంగా అంటే కృషి, పట్టుదల, సహనము, మీరు అన్నట్టు చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఆ రోజు మీరు అన్నట్టు వారు కన్నా ఆ మాట వినింటే అక్కడితో స్టాప్ అయింటే ఈ రోజు మెగాస్టార్ అనేది మనం చెప్పుకోమేమో. అబ్సల్యూట్లీ కరెక్ట్. సూపర్, థ్యాంక్ యూ.